పంపిస్తా. పోస్ట్ ఇస్తున్నావా? ఇక మరి అన్ని క్వశ్చన్ ఆన్సర్ నువ్వే కదా చెప్పేది. నా దగ్గర బుక్ ఉంది, పేపర్ ఉంది. అదే 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 నేను ఏమైనా ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళ పేరు రాసుకుంటా అంతే ఆన్సర్ షీట్ లో. ఓకేనా? ఇచ్చినా నో ప్రాబ్లం. ఇచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటా. ఓకే, కంటిన్యూ ఇచ్చేసిన 2:31. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మంచి మెమోంటో తీసుకోవాలంటే ఫీజులో ఖచ్చితంగా టైపింగ్ కానీ ఏదైనా హ్యాండ్ రైజ్ కానీ త్వరగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గోస్ టు విషయం బై. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మొన్న లాస్ట్ వీక్ మోహన్ సార్ చేసిన క్విజ్లో ఎవరు ఎక్కువ ఆన్సర్ చేసిరో బ్రాండ్ వైజ్గా ఎక్కువ చేసినా లేదా పర్సన్ వైజ్గా ఎక్కువ చేస్తే వాళ్ళకి మొమెంటో వెళ్ళిపోతుంది. ఒకవేళ లాస్ట్ టైం నేను ఎక్కువ ఆన్సర్ చేసిన కాబట్టి ఇప్పుడు ఎవరన్నా నన్ను వెయిట్ చేస్తే, నేను ఇప్పుడు క్విజ్ చేస్తున్నా కదా, లాస్ట్ టైం అయితే నాకు తెలిసి నేనే ఎక్కువ ఆన్సర్ చేసిన అని గుర్తుంది నాకు తెలిసిన కాడికి. ఇండివిజువల్గా అయితే అట్లా ఉంటే కనుక తర్వాత పర్సన్కి ఇస్తారు, నేను తీసుకోను, వేరే మన వాళ్ళకి ఎవరికైనా ఇస్తాను. అన్నా మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటంటే ఎవ్వరు వీడియో ఆన్ చేయొద్దు. వీడియో ఆన్ చేసిన వాళ్ళు రిమూవ్ చేస్తారు డైరెక్ట్. ఎందుకంటే వీడియో ఎక్కడెక్కడ ఉంటారు, పొలాలు ఉంటారా, ఇంట్లో ఉంటారా, యాక్టివిటీస్ ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఎవ్వరు కూడా వీడియో ఆన్ చేయొద్దు. నా వాయిస్ వినకపోతే క్లియర్ కట్గా వాయిస్ వినరా అని పెట్టండి. అంతేగాని ఎవ్వరు వీడియో ఆన్లో ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా ఉండొద్దు. ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు చూసి వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పండి, వాళ్ళకి లేకుంటే తెలియకుంటే. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకుందామంటే ఒకసారి అందరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది యాక్టివ్గా తెలుస్తుంది. స్టార్ట్ చేసుకుందాం సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసుకుందాం సార్ అన్న వాళ్ళు 92 మంది హ్యాండ్ రైజ్ చేసి 244 మంది. ఖచ్చితంగా మీరు వీలైతే పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి, లేదా ఈ పేపర్ ఇవన్నీ పంపిస్తాయి. ఇది పెద్ద ఎగ్జామినేషన్ ఏం కాదు కదా, మన నాలెడ్జ్ కోసం ఇదొక రకం, ఇదొక పంద అంతే. 108 110 మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెడతా, చాట్ బాక్స్లో టైప్ చేయాలంతే. ఫస్ట్ క్వశ్చన్ ఇది గ్రూప్ అందరికీ, ఎనీవన్ ఆన్సర్ ఇవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, బ్యాంక్ పాన్, నేమ్ కరెక్షన్ ఇవన్నీ చేయాలంటే కంపెనీలో ఏ సిస్టమ్కి, ఏ మెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి? క్వశ్చన్ అర్థమైంది కదా? మన బ్యాంక్ అకౌంట్ కానీ, పాన్ కార్డ్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ కావాలనుకుంటే కంపెనీలో ఏ సిస్టానికి మనం మెయిల్ పెట్టుకోవాలి? జీమెయిల్ పెట్టుకోవాలి, ఓకే. కానీ అడ్రస్ ఏంది? మెయిల్ ఐడి అడ్రస్ ఏంది? తప్పు. ఒకటి బ్యాంక్ పాన్ రైట్, info 1889 info రైట్ ఆన్సర్. 1889 వేణురెడ్డి. ఓకే, వీఆర్. థ్యాంక్ యూ. అయిపోయింది, ఇంకా క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ రెడీ ఉండండి కొంచెం. సెకండ్ క్వశ్చన్, న్యూ ఐడి ఎన్ని రోజుల్లో ఎక్స్పైర్ అవుతుంది? ఇది వచ్చేసి 055 బ్రాండ్ క్వశ్చన్ ఓన్లీ. 055 బ్రాండ్ క్వశ్చన్. 055 బ్రాండ్ క్వశ్చన్. ఓకే, 25 పెట్టిరు. ఒక్క నిమిషం. 25 15
ఇవన్నీ రాంగ్ ఆన్సర్. 055. ఎందుకు 3399 పెడతారు? 055 ఓన్లీ, అదర్స్ పెట్టొద్దు. 055 అన్నప్పుడు 055 ఉంటే బాగుంటుందిగా. 055లో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది. 35 ఇస్ రైట్ ఆన్సర్. సో 055 విన్నర్. 35 డేస్ తర్వాత ఐడి అనేది ఎగిరిపోతుంది, ఉండదు. ఇది క్వశ్చన్, గుర్తుంచుకోండి. తర్వాత 5533 బ్రాండ్కి క్వశ్చన్. ఇది 5533 బ్రాండ్కి క్వశ్చన్. రిటర్న్ ప్రోడక్ట్ కంపెనీకి ఎన్ని రోజులలో మనము కంప్లైంట్ చేసి ఇవ్వచ్చు? ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వదలుచుకుంటే ఎన్ని రోజులలో కంపెనీకి ఇవ్వచ్చు? ఎన్ని రోజులలో ఇవ్వచ్చు? ఓకే అండి, ఇదంతా ఏదో స్క్రీన్ ఇవన్నీ ఓపెన్ చేశారు. 25 డేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5533 విన్నర్. 25 డేస్ అండి, వేరే రాంగ్ చెప్పట్టకండి. 25 డేస్ తర్వాత 26th డే కంపెనీ యాక్సెప్ట్ చేయదు. మీరు ఎంత పెద్ద 50,000 బిల్లు కానీ 500 బిల్లు కానీ కంపెనీ యాక్సెప్ట్ చేయదు. ఇది క్వశ్చన్. చాలా మంది దీని మీద గీతలు గీస్తున్నారు. ఓకే, మనకు స్క్రీన్తో పని లేదు, ఓన్లీ చాట్ బాక్స్తోనే పని ఈరోజు. తర్వాత ఇంకొక క్వశ్చన్, అర్థమవుతుంది కదా క్లియర్గానే. పిఎంఎస్ లేడీస్ గైనిక్ సంబంధించిన క్వశ్చన్. పిఎంఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పిఎంఎస్ ఇది వచ్చేసి ఆల్ మెంబర్స్, ఎనీవన్. సో ఎనీవన్ అన్నప్పుడు పేరు ఫస్ట్ వచ్చిన వాళ్ళది వస్తుంది. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. నవితా రెడ్డి రైట్ ఆన్సర్. సో అదర్స్ ఎవరు చెప్పినా రైట్ ఆన్సరే. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే బిఫోర్ మెన్స్ట్రువల్ ఏదైతే సైకిల్ ఉంటుందో దానికంటే 10 డేస్ ముందు ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట. పెయిన్ వస్తుంది బాడీ మొత్తము, నిప్పుల్స్ కానీ బాడీ కానీ చెస్ట్ కానీ అంతా కూడా పెయిన్ వస్తుంటుంది. దాని పేరే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి హార్మోన్ టాబ్లెట్. ఓకే, కాపీ పేస్ట్ నడుస్తుంది, సూపర్, ఏం కాదు, నడుస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత 5th క్వశ్చన్. పీసీఓడి ఫుల్ ఫామ్ ఏంటి? ఇది వచ్చేసి బ్రాండ్ వైజ్గా, తొందరపడకండి, బ్రాండ్ వైజ్గా 1889 బ్రాండ్కి క్వశ్చన్. ఇది మళ్ళీ 1889 బ్రాండ్కి క్వశ్చన్. పీసీఓడి ఫుల్ ఫామ్ ఏంటి? పీసీఓడి ఫుల్ ఫామ్ 1889 బ్రాండ్ ఓన్లీ. మీకు రాదు అంటే ఒక 30 సెకండ్స్లో అదర్ బ్రాండ్కి వెళ్ళిపోతుంది. ఓకే అండి, పాస్ చేస్తున్నా క్వశ్చన్. 06 బ్రాండ్ పీసీఓడి. సారీ మేడం, ఆల్రెడీ ఇచ్చేసి. థ్యాంక్ యూ. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఇది పీసీఓడి అంటే. సో ఇది 055 మళ్ళీ. సారీ 055, సారీ 1889 పీసీఓడి, ఇది ఆన్సరు. సూపర్. ఆ తర్వాత 1889 అయిపోయింది కదా, ఇంకొక బ్రాండ్ క్వశ్చన్. 786 బ్రాండ్కి ఈ క్వశ్చన్. 786 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో 2030లో తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎంత బిజినెస్ అవుతుందని ఒక అంచనా ఉంది. 2030లో తెలంగాణ స్టేట్ మాత్రమే. తెలంగాణ స్టేట్ ఎందుకు తెలంగాణ స్టేట్ అంటే మన ఇండియాలో టాప్ మోస్ట్లో ఉంది ఇప్పుడు వెస్టీలో. కానీ ఓవరాల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి మాత్రమే, అంటే తెలుగు రాష్ట్రాలు 2 వేసుకుందాము, ఇది ఒక అంచనా ఉంది. ఇది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది క్వశ్చన్ వచ్చేసి 786 బ్రాండ్కి క్వశ్చన్. ఎంత టర్న్ ఓవర్ చేస్తుందని ఒక అంచనా ఉంది 2030 లోపల. నేనే చెప్పిన ఇది ఒకప్పుడు, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ విషయం చెప్పిన. ఓకేనా? మీకు
786 బ్రాండ్కి లేదనుకుంటే అదర్ బ్రాండ్ 07 బ్రాండ్ 07 బ్రాండ్ 25,000 కోట్లు రాంగ్ ఆన్సర్. ఓన్లీ తెలంగాణ లేదా తెలుగు రాష్ట్రాలు. ఇంత మట్టుకే ఐడియా ఉంది. నేను విన్నది కూడా ఇంత మట్టుకే కాబట్టి మీతో డిస్కస్ చేసిన నేను. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ రానున్న 4-5 సంవత్సరాలలో ఒక ఫిగర్ వస్తుంది. ఇంకా మీకు ఒక హింట్ ఇవ్వంటే ఇస్తాను, ఇంకా ఇద్దరు తర్వాత ఇస్తా హింట్. అందరికి వచ్చినాక ఇస్తా. 07 కూడా ఫెయిల్ అయిపోయింది, ఒక 30 సెకండ్స్ అయిపోయింది. 16 కోట్లు, రోజుకు 16 కోట్లు నడుస్తుంది స్వామి. ఎవరిల్లు సరితారెడ్డి గారు 16 కోట్లు పర్ మంత్ పైన నడుస్తుంది. 7,500 కోట్లు రాంగ్ ఆన్సర్. 055 శ్వేత మేడం రైట్ ఆన్సర్. 5,000 crores 5,000 కోట్ల టర్న్ ఓవరు. 5,000 కోట్ల టర్న్ ఓవరు పర్ ఇయర్ నడిచే కెపాసిటీ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఉంది రేపు ఫ్యూచర్లో. ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ టర్న్ ఓవర్ 5,000 కోట్ల రూపాయలు ఉంది. కానీ రానున్న ఈ 2-3 సంవత్సరాలు, ఈ 4-5 సంవత్సరాల్లో ఆ సీను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తీసుకుంటుంది. సూపర్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కొంచెం బ్రాండ్ అన్నప్పుడు బ్రాండ్ వాళ్ళే చెప్పండి. తర్వాత LOB యొక్క పాయింట్స్ ఇప్పుడు ఇంకెవరు క్లియర్ చెప్పలేదు, దయచేసి ఫాస్ట్గా ఆన్సర్ కొట్టద్దు. LOB పాయింట్స్ ఎంత? దీనికి వచ్చేసి 0099 పాయింట్ టీమ్ 0099 టీమ్ 0099 మామిళ్ళ నరేష్ టీమ్. LOB పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అయితే LOB వస్తుంది, ఓన్లీ వాళ్ళు మాత్రమే చెప్పాలి, ఎవరు చెప్పొద్దు. 0099 బ్రాండ్. క్వశ్చన్ ఈజ్ LOB పాయింట్స్ ఎన్ని? ఒక LOB రావాలంటే ఎన్ని పాయింట్స్ రావాలి? డబల్ 099 అయిపోయింది. ఇంకా చిన్న బ్రాండ్లు 5-6 ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా చిన్న బ్రాండ్ అనే ఎస్ చేస్తూనే ఎవరు మన వాళ్ళు. 1889. ఓకే 5625 ఇది పబ్లిక్ ఆన్సర్ అయింది. 5625 రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు పబ్లిక్ క్వశ్చన్. చిన్న బ్రాండ్ వాళ్ళందరూ చెప్పారు, సూపర్ 2.0 వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు పబ్లిక్ అందరికీ క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఒక పర్సను, ఒక డిస్ట్రిబ్యూటరు, ఒక లీడరు ఎన్ని LOBలు తీసుకోవచ్చు? నేను డెప్తా విడతా అని అడగట్లేను. ఎన్ని LOBలు తీసుకోవచ్చు? నాకు తెలిసి ఇది ఎవరు చెప్తారో చూస్తా. ఎన్ని LOBలు తీసుకోవచ్చు? ఒక పర్సన్ ఎన్ని LOBలు తీసుకోవచ్చు? 5 రాంగ్ ఆన్సర్. మల్టిపుల్ కొంచెం దగ్గర ఆన్సర్. 16 రాంగ్ ఆన్సర్. ఎస్, ఇన్ఫినిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. నివితా రెడ్డి, థ్యాంక్ యూ. నవితా రెడ్డి. ఈరోజు విన్నర్ వీళ్ళే అయ్యేటట్టు నవితా మేడము. ఇన్ఫినిటీ మీకు చేతనైతే 500 LOBలు తీసుకో. 500 మంది ఐడీలు వేసుకొని నీకు చేతనైతే 500 మంది ఐడీలు వేసుకొని 500 LOBలు తీసుకో. 8 LOBలు తీసుకుంటే యూసీడీ అవుతున్నావు. 16 LOBలు తీసుకుంటే DUCD అవుతున్నావు. 16 డైరెక్టర్లు అయితేనే అవుతున్నావు. అట్లాంటిది నువ్వు 500 మందిని వేసుకో. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కంపెనీ ఇప్పటి వరకు ఇంకా గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇన్ఫినిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. అన్లిమిటెడ్, ఇన్ఫినిటీని అన్లిమిటెడ్ అని చెప్పడం సూపర్. తర్వాత వచ్చిన ఆన్సర్లన్నీ కాపీ పేస్ట్ కిందకే వస్తాయి. ఫస్ట్ ఆన్సరే కౌంట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. సో గుర్తుపెట్టుకోండి, మీ అప్లైన్కి ఎన్ని వస్తున్నాయి కాదు, మీకు అడ్డం పొడుగు వెడల్పు ఎన్ని అని రావచ్చు. తర్వాత ఇంకొక క్వశ్చన్, ఇది బ్రాండ్ వైజ్.
బ్రాండ్ 07 బ్రాండ్. ఇందాక 786 అడిగినా, ఇప్పుడు 07 బ్రాండ్. 07 బ్రాండ్ మన కంపెనీలో ఆన్లైన్ రోబో సర్వీస్ ఉంది, దాని పేరేంటి? మన కంపెనీలో ఆన్లైన్ రోబో సర్వీస్ ఉంది, దాని పేరేంటి? ఇది ఓన్లీ 07 బ్రాండ్ క్వశ్చన్. ఆన్లైన్ రోబో సర్వీస్ ఉంది, దాని పేరేంటి? విక్టర్ @1 మాత్రమే చెప్తురండి. మరి మిగతా వాళ్ళ సంగతి మీది కాదు మేడం ఇది. సో ఇది ఏమంటారు, పూల్ అయిపోయింది అంటారు కదా, క్వశ్చన్ అయిపోయింది. పూల్ నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ పోయింది క్వశ్చన్. ఎవరికి లేదు దీని మార్కు. మీది కాదు కాబట్టి కొంచెం మీరు విక్టర్ మోహన్ సార్ లాస్ట్ టైం ఈ క్వశ్చన్ మిస్ అయినా అని అడిగినాం. సూపర్ చెప్పొచ్చు. పౌల్. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా? కొంచెం సైడ్ కాగుతా. 10 నిమిషాలు అయినది. ఓకే, ఇప్పుడు క్లియర్ అండి వాయిస్ క్లియర్ అన్నప్పుడు కొంచెం ఎస్ పెట్టండి. ఓకే రైట్. ఇంకొక 10 నిమిషాలు అయిపోద్దండి. మనం ఒక 40 క్వశ్చన్లు 35-40 క్వశ్చన్లు చేయడం జరిగింది. మీరు ఫాస్ట్ కోఆపరేట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి కేపీహెచ్పి టీం 2 ఉన్నాయి కదా, ఆ 2 టీంలు అనుకోండి. కేపీహెచ్పి టీంలకి క్వశ్చన్ మన దగ్గర ఫంగిసైడ్, అగ్రి ప్రోడక్ట్లలో ఫంగిసైడ్ గా పిలుస్తున్న ప్రోడక్ట్ పేరేంటి? ఓన్లీ కేపీహెచ్పి బ్రాండ్ మాత్రమే చెప్పాలి. కూకట్పల్లి బ్రాండ్ మమ్మల్ని పిలుస్తున్నారు కదా 2 టీంలు కలిసి, మీ ఇద్దరు ఎవరు చెప్పినా పర్వాలేదు. ఫంగిసైడ్ లో అగ్రి ప్రొటెక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 07 విన్నర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు ఇవ్వకండి, 1889 కాదు ఇది. వేరే వాళ్ళని అడగలే అనుకోకండి, నా నోట్లో ఉన్నాయి అడుగుతున్నా. ఎవరైనా మిస్ అయితే ఇబ్బంది పడకండి. అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి. 270 మెంబర్స్ వచ్చారు. సూపర్. తర్వాత ఇప్పుడు ఎస్ఎన్ఆర్ బ్రాండ్కి ఒక క్వశ్చన్. ఎస్ఎన్ఆర్ బ్రాండ్కి కేఎన్ఆర్ మాచర్ల కేఎన్ఆర్ నారాయణ సంధ్యానారాయణ వాళ్ళ బ్రాండ్కి ఒక క్వశ్చన్ ఏంటంటే, సిల్వర్, చాలా చిన్న పాయింట్, చిన్న క్వశ్చన్ అనుకుంటుంది, ఆన్ ది వేలో వచ్చింది. వాటర్ సేవింగ్ ప్రోడక్ట్ ఇన్ అగ్రికల్చర్, దాని పేరేంటి? అది ఎంత % వాటర్ సేవ్ చేస్తుంది? ప్రోడక్ట్ వాటర్ సేవ్ చేసే బ్రాండ్ వైజ్గా ఆన్సర్ అండి. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వద్దు, ఓన్లీ సంధ్యానారాయణ టీం మాత్రమే ఇవ్వాలి. సంధ్యానారాయణ టీం మాత్రమే ఇవ్వాలి. వాటర్ సేవ్ చేసే ప్రోడక్ట్ ఏంటి? ఆక్వాజెల్. ఓకే, ఆక్వాజెల్ 50% ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ఎన్ఆర్ టీం. ఓకే, ఏదో ఒక నెంబర్ వేసి ఒక ఆన్సర్ తీసుకున్నారు ఇందాక వాస్తవానికి. ఓకే అండి, ఇప్పుడు అందరికీ క్వశ్చన్ ఇది. మిస్ బిల్లింగ్, మన బిల్లు కనుక వేరే వాళ్ళ పేరు మీద పడితే మార్చుకునే ఛాన్స్ ఒకటి కంపెనీ ఇచ్చింది. ఇది అందరికీ క్వశ్చన్. మిస్ బిల్లింగ్ అయితే ఎన్ని రోజుల లోపల కంపెనీ మనకు పీవీలు ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఎన్ని రోజుల లోపల మనం కంప్లీట్ చేయాలి? ఓకే, 24 hours ఓసి. మోహన్ సార్ రైట్ ఆన్సర్. ఓన్లీ 24 hours. ఒక్కరోజు దాటిందంటే మీరు ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఆ పీవీలు మార్చబడవు. ఇది కూడా ఒక అందుకు మంచిదే. మిస్టేక్లు ఇంతకుముందు చాలా వదులుకునేది పీవీలు అనేవి, ఇప్పుడు వదులుకోవడం లేదు. మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, దాని పేరే మిస్ బిల్లింగ్ చేస్తే కనుక ఐడి షిఫ్టింగ్ అని చెప్పి ఇన్వాయిస్ పెడితే, ఎందుకంటే మోహన్ సార్ చాలాసార్లు తీసుకున్నాడు మిస్ అయ్యి, అందువల్ల ఆన్సర్ ఇన్వాయిస్ షిఫ్టింగ్ అని చెప్పి పెడితే కనుక మనకు అది ఇస్తుంది.
ఓకే, ఇది ఒక ఆన్సర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కూడా ఆల్ బ్రాండ్స్ క్వశ్చన్. సిల్వర్ సంబంధించి టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్లు ఎన్ని? సిల్వర్ డైరెక్టర్లో ఉంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే ఎన్ని పాయింట్లు చేయాలి? ఇది అందరి క్వశ్చన్. సూపర్ ఆల్ ఎక్సలెంట్. అందరు టైప్ చేయాలని కోరుకుంటున్నా. అందరు తెలుసా లేదా? ఓకే, మళ్ళీ ఆల్ గ్రూప్స్ క్వశ్చన్. కార్ ఫండ్ లిమిట్ ఎంత? కార్ ఫండ్ ఎంత వరకు లిమిట్ ఉంటుంది? ఇది ఆల్ గ్రూప్స్ క్వశ్చన్. కార్ ఫండ్కి లిమిట్ ఎంత? కంపెనీ ఇచ్చే కార్ ఫండ్కి లిమిట్ ఎంత? 80,000. నితిన్ రెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 26 నితిన్ రెడ్డి రైట్ ఆన్సర్ సార్. ఇది మీది ఎవరు చెప్పినా 80,000 ఈజ్ ద లాక్. రైట్ ఆన్సర్ ఇదే. 1,00,000 రూపాయలు హౌస్ ఫండ్ మేడం. హౌస్ ఫండ్కి 1,00,000 రూపాయలు లిమిట్ ఉంటుంది. ఓకే అండి. తర్వాత వెస్టీజ్ ఎన్ని దేశాలలో 2025లో గోల్ పెట్టుకుంది? ఇది కూడా అందరికీ క్వశ్చన్. వెస్టీజ్ ఎన్ని దేశాలకి 2020 సంవత్సరంలో గోల్ పెట్టుకుంది? సూపర్ అందరు చెప్పేసారు. ఈ ఫాస్టెస్ట్ ఫింగర్ మాస్ 07 ఫస్ట్ వన్ మాస్ ఆన్సర్. సూపర్. ఓకే, 50 కంట్రీస్ అనే వాళ్ళందరిది రైట్ ఆన్సర్. తర్వాత ఇంకొక క్వశ్చన్, ఇది కూడా అందరికీ. పిల్లవేర్లు డెవలప్ చేసే అగ్రి ప్రోడక్ట్ పేరేంది? పిల్లవేర్లు డెవలప్ చేసే అగ్రి ప్రోడక్ట్ పేరేంది? ఇది అందరికీ. గ్రాన్యువల్స్ రాంగ్ ఆన్సర్. గోల్డ్ మాస్ ఇస్ రైట్ ఆన్సర్. గోల్డ్ స్ప్రే చేసిన సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన డ్రిప్ ద్వారా ఇచ్చిన ఇది పిల్లవేర్లు డెవలప్ చేస్తుంది. కంపెనీలో ఉన్న పిల్లవేర్లు డెవలప్ చేసే ఏకైక ప్రోడక్ట్ గోల్డ్. ఓకే, ఇది మాస్ కూడా రైట్ ఆన్సర్. ఇది మాసే. తర్వాత సో బ్రాండ్ వైజ్ అగ్రి గోల్డ్ ఇప్పుడు అందరు పెట్టేస్తుంటారు. నో ప్రాబ్లం, ఎవరు పెట్టినా ఒకటి. తర్వాత పిఓఎస్ కంపెనీ పరిభాషలో, వెస్టేజ్ కంపెనీ పరిభాషలో పిఓఎస్ అంటే ఏంటి? అందరికి ఇది కూడా. పిఓఎస్ కంపెనీ యొక్క పరిభాషలో, ఇది నాకు తెలిసి డిఎల్సిపి రన్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది. పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్. ఎంవికే మంజుల సూపర్ అండి. మంజుల వెంకట్ కుమార్ సార్ పాయింట్ ఆఫ్ సేల్. పిఓఎస్ వెంకట్ కుమార్ సార్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. సూపర్ అండి. సో కొంచెం ఫాస్ట్గా క్విక్గా మీరు ఆన్సర్ ఇస్తుంటే కంప్లీట్ చేసుకుందాం సెషన్ని. ఇప్పుడు వచ్చేసి 06 బ్రాండ్కి క్వశ్చను. లంగ్స్ పైన పనిచేసే ప్రోడక్ట్ పేరేంటి? ఓన్లీ వాళ్ళే ఇవ్వాలండి, వేరే వాళ్ళు ఇవ్వద్దు. 06 బ్రాండ్ ఓన్లీ. లంగ్స్ పైన పనిచేసే, లంగ్స్ క్యూర్ కావడం కోసం పనిచేసే ప్రోడక్ట్ ఏంటి? ఊపిరితిత్తుల పైన పనిచేసే ప్రోడక్ట్ పేరు ఏంటి? మళ్ళా పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. ఊపిరితిత్తుల పైన లేదా ఆస్తమాకి పనిచేసే ప్రోడక్ట్ పేరు ఏంటి? వీళ్ళు ఎవరు పెట్టొద్దండి, ఓన్లీ 06 బ్రాండ్ అని చెప్పినాం. 06 బ్రాండ్ అని చెప్తే మీరు జర అందుబాటులోకి ఉండాలిగా. వాళ్ళు లేరా? ఓకే, రెస్పోకేర్. సరే అండి, ఈ క్వశ్చన్ కూడా ఏమంటారు, చచ్చిపోయింది. ఆన్సర్ వచ్చింది కానీ చచ్చిపోయింది. ఓకే, ఇప్పుడు 9920 బ్రాండ్కి ఒక క్వశ్చన్. 9920 సింగిల్గా 9920 మాత్రమే ఆన్సర్ చేయాలి. 16% నుంచి సైడ్ వాల్యూమ్ తీసుకొని మనం కనుక క్వాలిఫై అయితే గ్యాప్ కమిషన్ ఎంత వస్తుంది?
16% నుంచి సైడ్ వాల్యూమ్ తీసుకొని మనం క్వాలిఫై అయితే గ్యాప్ కమిషన్ ఎంత వస్తుంది? ఈ క్వశ్చన్ ఓన్లీ 9920 బ్రాండ్కి మాత్రమే. 1,000 నోట్లకి వెళ్ళి వచ్చింది క్వశ్చన్. ఓకే మోహన్ సార్, సూపర్. 0 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు 16% నుంచి గ్యాప్ కమిషను 0 వస్తుంది. 0 కోసానికి చెప్పిన ఆల్రెడీ నేను, ఎండిపోయిన కుక్క నవ్వినట్టు అనమాట. ఎవరైనా చేసినా, అది నేను చేసినా నాకు కూడా రాదు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా బ్రాండ్లు మిస్ అవుతున్నప్పుడు అన్ని బ్రాండ్లు అడిగినప్పుడు చెప్పొచ్చు, మీరు వేరే అనుకోవద్దు. బ్రాండ్లన్నీ అందుబాటులోకి రాకపోయినా కూడా. తర్వాత ఫస్ట్ సబ్లింగ్వల్ ఇన్వెంటెడ్ కంపెనీ ఇన్ ద సబ్లింగ్వల్ స్ప్రేని ఇన్వెంట్ చేసిన కంపెనీ. ఇది అందరి క్వశ్చన్. ఇది సబ్లింగ్వల్ వెస్టీజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వరల్డ్లో నాలుక కింద స్ప్రే చేసుకునే సబ్లింగ్వల్ స్ప్రేని తయారు చేసిన కంపెనీ వెస్టీజ్. దీనికోసానికి లవణ్య మేడం ఫస్ట్ ఆన్సర్ చేసిరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే అందరు రైట్ ఆన్సరే, కానీ ఫస్ట్ చెప్పిన వాళ్ళకి మార్కులు అది ఏమంటారు స్కోర్ వస్తుంది. సూపర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ 9920కే క్వశ్చన్. ఇది కొంచెం పెద్ద క్వశ్చనే, చూద్దాం. రైస్ బ్రాన్ ఆయిల్ పొగ చూరే టైం, అంటే ఆవిరై పొగగా మారే సెంటిగ్రేడ్స్ ఏ లెవెల్లో, ఎన్ని వందల సెంటిగ్రేడ్ దగ్గర, ఎన్ని, లేదా 50 సెంటిగ్రేడా 100 సెంటిగ్రేడా, ఎక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఆవిరై పొగ కింద మారుతుంది? 9920 ఓన్లీ. ఓకే, అదర్ బ్రాండ్స్ చెప్పారు 900 సెంటిగ్రేడ్ అనేది రైట్ ఆన్సర్. 900 వాటర్ వచ్చేసి 100 దగ్గర ఆవిరైపోతుంది. అది చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. ఇది చేయకుండా అందరు చెప్పేసారు. సో 900 డిగ్రీస్ దగ్గర ఇది రైట్ ఆన్సర్. సూపర్. వాయిస్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు? ఓకేనా సార్? వాయిస్ కొంచెం ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొంచెం తొందరగా పార్టిసిపేట్ చేయండి. పింపుల్స్ వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ అప్లై చేయకూడదు? మొహం మీద పింపుల్స్ వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ అప్లై చేయకూడదు? సి ఏంటిది? సీనా డీనా ఏంటిది? అది విటమిన్ సి జెల్ క్రీమ్ అని పెట్టిన వాళ్ళు రైట్ ఆన్సర్. విటమిన్ సి. 05 శివశంకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విటమిన్ సి జెల్ క్రీము పింపుల్స్ వచ్చినప్పుడు పెడితే అది ఇబ్బందులు అవుతాయి. తర్వాత సిఎండి వాటర్, ఇది కూడా అందరి క్వశ్చను. సిఎండి వాటర్లో ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి? లేదా ఏంటిది 5 లీటర్లకు ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి? 5 లీటర్ల వాటర్లో ఎంత కలుపుకోవాలి? క్వశ్చన్ అడగముందే చెప్తారు. 5 లీటర్లకి 35 డ్రాప్స్ ఇది రైట్ ఆన్సర్. 35 డ్రాప్స్ లవణ్య మేడం. అంతకంటే ముందు మాధవి శ్రీనివాస్. ఓకే, మాధవి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఓకే అండి, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. 8 లోపల అయిపోవాలి కదా. ఫేస్ మీద రింకిల్స్ పోగొట్టే
స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ పేరేంటి? ఇది అందరికీ క్వశ్చన్. ఫేస్ మీద రింకిల్స్ పోగొట్టే స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ పేరేంటి? డైలీ 3 లీటర్స్ ఓకే సార్, కానీ 5 లీటర్స్ కలపాల్సినప్పుడు ఎట్లా కలపాలి? ఇంట్లో 10 మంది ఉంటారు. సూపర్. యూత్ ఎలెక్జర్ రైట్ ఆన్సర్. యూత్ ఎలెక్జర్ ఫస్ట్ వన్ ఎవరు చెప్పారో వాళ్ళదే. ఇది అందరి క్వశ్చన్ కాబట్టి మళ్ళీ నవితా రెడ్డి. నవితా రెడ్డి రైట్ ఆన్సర్. క్లింజర్ టోన్ కూడా ఇవ్వచ్చు కానీ ఓకే ఓకే సూపర్. తర్వాత ఫ్యూచర్లో జాబ్స్ ఏమవుతాయి? ఫ్యూచర్లో జాబ్స్ ఏమైతాయి? ఉంటాయా ఉండవా? ఓకే ఓకే ఇది ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఎవరు? జాబ్స్ ఏమైతాయి అంటే క్లోజ్ అని చెప్పారు జిఎన్ రావు సార్. జాబ్లో ఉండి ఆర్టిస్ట్ జాబ్లో ఉన్నారు కదా సార్ మీరు. 3399 జిఎన్ రావు సార్. జాబ్స్ ఏమైతాయి అంటే క్లోజ్ అవుతాయి. రోబోలు రిప్లేస్ అవుతున్నాయి దాని ప్లేస్లో. ఖచ్చితంగా అవుతాయి విత్ ఇన్ ఇక చూస్తామే మనం లాస్ట్ వరకు అలా పెన్షన్ తీసుకునే టైం వరకు చూస్తామే. కానీ రోబోలు అయితే చాలా చాలా పనులను రిప్లేస్ చేస్తున్నాయంట. అప్పుడు మన సంగతి ఏంటి? ఓకే అండి, మిగతా చాలామంది చెప్పారు ఆన్సర్ ఇది. తర్వాత ఇంకొక 5 క్వశ్చన్లే ఉన్నాయండి. అలోవెరా దేనికి పరిష్కారం? ఇది కూడా ఆల్ గ్రూప్స్. అలోవెరా మన దగ్గర ఉన్న అలోవెరా ఏ ప్రాబ్లానికి పరిష్కారం? గ్యాస్ ట్రబుల్ ఇస్ రైట్ ఆన్సర్. ఇది కూడా నవితా రెడ్డి మేడం. ఓకే, గ్యాస్ ట్రబుల్ ఇది రైట్ ఆన్సర్. అందరిని ఇన్వాల్వ్ చేద్దాం గ్రూప్లో వైజ్ కాకుండా. వాటర్ ప్యూరిఫైయర్ ఏ బేసిస్ మీద వాటర్ ఫిల్టర్ చేస్తుంది? వాటర్ ప్యూరిఫైయర్ ఏ బేసిస్ మీద వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ చేస్తుంది? ఆర్ఓ వేణురెడ్డి రైట్ ఆన్సర్. వేణురెడ్డి రైట్ ఆన్సర్. అందరిది ఇది ఆన్సర్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సో యూసిడి లెవెల్ కావడానికి ఎస్ రివర్స్ ఓస్మోసిస్ రైట్ ఆన్సర్. ఓస్మోసిస్ ఏదైనా ఓకే ఓకే సూపర్ సూపర్. సో యూసిడి లెవెల్ కావడానికి లెగ్గులు ఎన్ని కావాలి? పీవీలు ఎన్ని కావాలి? యూసిడి లెవెల్ 8 మెంబర్స్ రైట్ ఆన్సర్. పీవీలు కూడా ఆప్షన్ ఉంది, అవి ఎన్నో చెప్పండి. ఎవరైనా తెలిస్తే చెప్పండి. పీవీల బేస్ కూడా ఉంది. 2 లక్షల పీవీ, అది 1 లెగ్లోంచి 1,00,000, మిగతా 5 లెగ్లోంచి 1,00,000. 2 లక్షలు టోటల్ పీవీ. సూపర్ రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి చెన్నకేశ్వర్ సార్ చెప్పిండు 5533. తర్వాత 2 లక్షల ఆన్సర్ చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. సూపర్. లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక 10 minutes ఫీడ్బ్యాక్ కూడా అవసరం కాబట్టి లాస్ట్ క్వశ్చన్. కంపెనీ అందరికి ఇది కూడా, కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ మీద 1 రూపీ కలెక్ట్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? ఏ పర్పస్ వాడుతుంది? 1 రూపీ కలెక్ట్ చేస్తుంది, ఏ పర్పస్కి వాడుతుంది? హెల్ప్ చేస్తుంది, చారిటీ చేస్తుంది, ఇది రైట్ ఆన్సర్. ఫౌండేషన్, ఇవన్నీ రైట్ ఆన్సర్లే. సూపర్ సూపర్ ఆల్ ఆఫ్ యూ. చారిటీ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అన్న వాళ్ళు SGR రమేష్ నుంచి స్టార్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది సెషన్ ఈరోజు. ఈ 10 minutes ఫీడ్బ్యాక్ ఇస్తుంది. డొనేషన్ చాలా మంది పేదవాళ్ళకి కంపెనీ ఒక సిస్టమ్తో హెల్ప్ చేయడానికి
వెళ్తుంది. ఆ రూపాయి కూడా లెక్క ఇక్కడ దొరకాలి కాబట్టి ఆ రూపాయి పెట్టింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేసి ఇది తీసుకోండి, పోస్ట్ తీసుకోండి సార్. ఎవరైనా ఒకరు, రామారావు సార్ లేదా ప్రేమ్ ఎవరున్నా పర్లేదు, అనసూయ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జస్టిస్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, సార్, ఓకే. తీసుకున్నా ప్రిన్సిపల్ సార్కి ఇవ్వనా సార్? ఎవరికి ఇచ్చినా పర్లేదు. మోహన్ సార్ అందుబాటులో ఉన్నాడా? మోహన్ సార్, ఓకే ఓకే. రమేష్ అన్న పర్లేదు, ఉంటారు 2 నిమిషాలు మాట్లాడతా కానీ. రమేష్ అన్న అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ సార్ రైట్ మోహన్ సార్ అన్మ్యూట్. మోహన్ సార్ అన్మ్యూట్ తీసుకోండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఎక్సలెంట్. ఈరోజు జూమ్ బాగా నడిచింది సార్. సో మొత్తం మీద అందరిని చాలా అరెస్ట్ చేస్తూ కొత్త విషయాలని మాకు తెచ్చినందుకు చాలా మంది, దాదాపు 251. సో ఇది 400కి వెళ్ళిపోతుంది ఈ నెక్స్ట్ వీకే. సో మంచి హోప్తోని వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ సార్. ఈరోజు నాకు తెలియని క్వశ్చన్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలియవు, చాలా విషయాలు తెలుసుకోవడం కొరకే మనం జూమ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే చాలా అలర్ట్ గా ఉండి స్పీడ్ టైపింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా విజేతలు ఈరోజు. సో బాగుంది. సో మొత్తం మీద పిఓఎస్ యాప్ ఓపెన్ చేస్తున్నాం కానీ పిఓఎస్ అంటే ఏందో తెలియని పరిస్థితిలో ఉంది. సో కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సూపర్ సార్. అవును సార్, రైట్ సార్ మాట్లాడండి. సూపర్ సార్. ఎందుకంటే చాలా మందికి యాప్ ఓపెన్ చేసుకోవడం తెలుసు, తర్వాత రోబో ఆ పేరు పెట్టడం కూడా బాగుంది. సో ఎంతసేపు నా విక్టర్ చాట్ బాట్ అని చెప్పేసి విన్నామే తప్ప లాస్ట్ మంత్ నాకు ఏదైతే మిస్ అయినామో ఆ క్వశ్చన్ మళ్ళీ ఈరోజు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా విక్టర్ మనకి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాని లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఎవరు కూడా మీరు వెంటనే లీవ్ కావద్దండి జూమ్ నుంచి. సో చాలా మంది ఇక్కడ ఫీడ్బ్యాక్ లో చాలా విషయాలు ఏం జరుగుతున్నాయి అనేది కొంతమందికి కనువిప్పుగా, కొంతమందికి ఏమో నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని చెప్తున్నారు కాబట్టి అంతసేపు ఉండి ఆ తర్వాత పోతాం అనుకోకండి. సో మీరందరూ కూడా వినాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైతే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు చెప్పండి సార్. ఓకేనా సార్? రైట్ సార్, సూపర్. సో అదేమంట ఇప్పటిదాకా జరిగింది ఒక అయితే ఎంత ఎక్కింది అనేది ఇప్పుడు ఫీడ్బ్యాక్ ద్వారా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఫీడ్బ్యాక్ ఎప్పుడు మనకు పెద్దలు నేర్పిరు, దాన్ని ఫాలో అయిపోవాలి. నేను మ్యూట్లో ఉంటాను సార్, మీకు హోస్ట్ ఇస్తాను, లీడ్ చేయండి కొద్దిసేపు. ఓకేనా? పాసిబుల్ ఉందా మీకు? ఓకే సార్. ఓకే రైట్, హోస్ట్ ఇస్తాను మీకు. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ, మన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నేను వాస్తవానికి హైదరాబాద్ నుంచి జర్నీలో ఉన్నా, ఒక దగ్గర బండి ఆపుకొని చేస్తున్నా, తప్పదు కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఇబ్రాహిం సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చిన చూడండి. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా నాలెడ్జ్ వచ్చింది సార్ నాకైతే. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కంపెనీ గురించి పూర్తి సమాచారం నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కీస్ పోటీ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే నాలెడ్జ్ అనేది అర్థమైంది. చాలా మంది ఈ క్విజ్ పోటీ ద్వారా నేర్చుకుంటారు, కొన్ని తెలియని విషయాలు అనేది నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి క్విజ్ పోటీలు ప్రతి వీక్ ఒకసారి పెడితే చాలా బాగుంటుంది. చాలా నాలెడ్జ్ వచ్చింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీలైనంత తొందరలో నాకు తెలిసి ఇవి బ్రాండ్ వైజ్ కూడా క్విజ్ చేసే అవకాశాలు వస్తాయి కాబట్టి గా ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రావణి వెంకన్న గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకన్న గారు. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాగా నాకు తెలియదు ఎన్ని రోజులు ఈ క్వశ్చన్స్ ఏమంటారు ఆన్సర్స్, క్వశ్చన్స్ కూడా తెలియదు, ఏ క్వశ్చన్స్ ఏ ఆన్సర్స్ కూడా ఈరోజు నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. జూమ్ పెట్టడం మంచిది అంటారా? గుడ్ సార్, గుడ్.
ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. పి స్వప్న 46. మాట్లాడినా ఫీజు చేసినందుకు థ్యాంక్ యూ సార్. నాకు క్వశ్చన్స్ ఏంటో ఆన్సర్స్ ఏంటో కూడా రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. ఒకరికి 2 లేదా 3 సార్లు పిలువబడుతుంది. టైం మనకు చాలా వాల్యుబుల్ కాబట్టి చాలా మంది రైజ్ చేసి ఉంటారు అండ్ వినియోగించుకోండి సార్. శ్రీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ సెషన్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది, ప్లస్ చాలా యూజ్ సార్ అందరికి కూడా. ఎందుకంటే తెలియని విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. నాదొక సజెషన్ సార్. సో ఇలాంటిది క్విజే కాకుండా ఏదో వారంలో ఏదో ఒక రోజు ఒక నాలెడ్జ్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేయాలని కోరుకుంటున్నా సార్, నా సజెషన్. సో అది చేస్తారని అనుకుంటున్నాను. సో క్విజే కాదు, ఒక సబ్జెక్ట్ కూడా ఒకరోజు వీక్లో 1 డే పెట్టాలని కోరుకుంటున్నాను సార్, ఏదో ఒక టైంలో. సార్ అర్థమైందా సార్? అర్థమైంది. మా దగ్గర ఆన్సర్ ఉందా లేదా అనేది ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారు ఎవరైనా సరే, అది మన ఒక్కరు అడిగే వాళ్ళకి కాకుండా జూమ్లో ఉన్న వాళ్ళకి, వెస్టీజ్లో జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ క్వశ్చన్ మీరు ఏదైతే సబ్జెక్ట్ అడగాలనుకుంటున్నారో జస్ట్ మీరు పర్సనల్గా మీరు టైప్ చేయండి. నాకు పెట్టినా పర్వాలేదు, అది గ్రూప్కి వెళ్ళనియకుండా జస్ట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ముందుకెళ్దాము. మీరు సార్ వాళ్ళకి పెట్టినా పర్వాలేదు, జస్ట్ నాకు పెడితే కూడా నేను దానిపైన కూడా సార్ వాళ్ళకి పంపిస్తాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో సార్. టోటల్ ఓకే. కంపెనీ ప్రొఫైల్ ఇదంతా ప్రొఫైలే కదా సార్, ప్రొఫైల్ ప్లస్ వెస్టీజ్ నాలెడ్జ్. అవును సార్. సో ఏదో ఒక పర్వాలేదు, దాని గురించి జనరల్ నాలెడ్జ్, వెస్టీజ్ జనరల్ నాలెడ్జ్. ఓకే, అదొక సబ్జెక్ట్ పేరు పెడితే బాగుంటుందని. సో ఈ పేరు ఏదైనా సార్ పర్వాలేదు, ఆ సబ్జెక్ట్ మీకు అర్థమైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. రామారావు సార్, ఇది కూడా మన వెస్టేజ్ నాలెడ్జ్ వస్తుంది మొత్తం. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ గా మనం ఏం చేయాలనే దానికి వచ్చింది. ఐడి ఎన్ని రోజులకు క్లోజ్ అవుతుంది, ఐడి వేస్తున్నారు చాలా మంది, ఉంటదిలే అనుకుంటారు, కానీ కొన్న తర్వాత ఉంటది కానీ ఫస్ట్ ఉండదు. అందుకే ఈ నాలెడ్జ్ అంతా వస్తుంది. కొద్ది రోజులు ఇది నడిచిన తర్వాత ప్లాన్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే సార్. ఓకే, అవును సార్. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కంపెనీకి సంబంధించింది, మనం విషయానికి సంబంధించింది ఇదంతా. క్విజ్లో ఎన్నో క్వశ్చన్లు, 50 క్వశ్చన్లు వచ్చినాయి. 50 క్వశ్చన్లకు ఆన్సర్ కూడా వచ్చింది. ఓకే, తర్వాత చిన్నగా ఫాలోఅప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ. అనసూయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు చాలా వరకు జనరల్ గా తెలుస్తున్నాయి, కొంచెం పాయింట్ అవుట్ గా తెలుస్తలే ఎన్ని రోజులకు ఉంటాయి ఉండవు అంటే ఐడి కానీ దాని మీద పాయింట్స్ వైజ్ గా మంచిగా క్లియర్ గా ఎవరికైనా సరే మైండ్ లో నిలిచిపోయేటట్టుగా మంచిగా ఉంది సార్ ప్రోగ్రామ్. ఇది కంటిన్యూ చేయొచ్చు సార్, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాసరావు సార్. సిఎంజే గుడ్ మార్నింగ్. మోహన్ సార్. సో క్విజ్ అనేది ఐడెంటిఫై చేసుకుందుకు ఫస్ట్గా థ్యాంక్ యూ సార్ మీకు. సో నార్మల్గా అయితే ఏంటంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ కొద్దిగా నేమ్స్ అవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోకుండా ఉంటాం. ఇటువంటి క్విజుల ద్వారా ఏంటంటే మోర్ నాలెడ్జ్ కావచ్చు. సో అలాగే ఏంటంటే ఇది వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ వెస్టర్జన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సూపర్ ఉంది సార్ ఈరోజు సబ్జెక్టు. పాయింట్ వైజ్ గా మన స్కూల్లో పాఠాలు నేర్చుకున్నట్టు బాగా చెప్పారు సార్ సార్ వాళ్ళు. ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాం సార్. ఇప్పుడు పిఓఎస్ అన్న, పిఎండి అన్న ఇవన్నీ మనకు ఫుల్ ఫామ్ తెలియకుండా ఈరోజు అన్ని మనకు క్లియర్ గా తెలిసినాయి సార్, వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మంజుల వెంకట్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. స్పెషల్ క్వశ్చన్ లాస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నాం సార్. అందులో రిటర్న్ ప్రొడక్ట్ ఎన్ని రోజుల్లో ఇవ్వచ్చు అని చెప్పారు. ఒక పాయింట్ నాకు కేసు బాగుంది. దాంతో పాటుగా అప్పుడు ఏజీలు వాడకూడదని చెప్పారు. ఇలాంటి విషయాలు కంటిన్యూ చేయాలి సార్. చాలా ఓకే సార్, సూపర్. ఈరోజు జూన్ అంతట్లో హైలైట్ అయిన పాయింట్ ఏమైనా చెప్పగలరా? పిఓఎస్ సార్. పిఓఎస్, ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ. స్వప్న మేడం, పి స్వప్న 46. మీకు అన్మిట్ ఇస్తున్నాను చూడండి. ఎస్జేఆర్ సువర్ణ జైల్ సింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టర్జన్స్ సార్. సో చాలా వండర్ఫుల్ ప్లానింగ్ సార్ ఇది. నిజంగా ప్రతి చిన్న లీడర్స్ కి కూడా ఇది పనికి వస్తుంది. ఎదుగుదల ఎలా చేయాలి, నిజంగా నిలబడాల్సిన మనకు పాయింట్, చిన్న చిన్న పాయింట్స్ అందరూ గుర్తుపెట్టుకోలేరు. పిఓఎస్ టీవీ మనకు ఐడి ఎన్ని రోజుల్లో ఎగిరిపోతుంది, తర్వాత మనకు బిఎస్యుడి ఎన్ని లెవెల్స్ లో కావాలి, పాయింట్స్ ఎన్ని కావాలి. సో పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి కూడా ఇది క్యూజ్ లాగానే ఉంది కానీ వెస్టేజ్ జనరల్ నాలెడ్జ్ 100% సార్. ఇది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇచ్చింది సబ్జెక్టు. తర్వాత మనకు ప్రతిదీ కంపెనీ టర్న్ ఓవర్ మన ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క పాయింట్ కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు అవతల వ్యక్తి సరైన వ్యక్తి ఎవరైనా క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే విధంగా ఉంది సార్. అంటే జనరల్ నాలెడ్జ్ మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నది. ఇది నా యొక్క ఒపీనియన్ ఏంటంటే వీక్లీ కంపల్సరీ ఇలా తీసుకుంటే చాలా బాగుంటది. నేను గురువు గారులను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ టీం అందరి తరపు నుంచి, మన అందరి తరపు నుంచి మ్యాండేటరీ సార్. ఇది పదే పదే ఇట్లా చేస్తా ఉంటే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, కొన్ని విషయాలు తెలియని నేర్చుకొని మనం కింది వరకు తీసుకెళ్ళొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీరు ఎల్ఓబి తీసుకుంటున్నారా సార్? సార్ తీసుకుంటున్నాం సార్. ఒకటి లైఫ్ లో ఎన్ని ఎల్ఓబిలు తీసుకుందాం అనుకున్నాను? అన్లిమిటెడ్ సార్. ఎస్ ఎస్. ఓకే, క్వశ్చన్ మళ్ళీ సూపర్ సార్. అదే సార్, ఇది నాకు తెలియదు. అంటే ఇంతకుముందు 8, 10, 12 అనుకున్నాను, కానీ ఈ రోజు అన్లిమిటెడ్ అని తెలిసింది సార్ నాకు. వండర్ఫుల్ సార్. నిజంగా ఇది కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్ కి అవసరం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. నెక్స్ట్ 07 రాధిక మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగా సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు సార్ వాళ్ళు ఎప్పుడు అడుగుతారు అన్నట్టు ఈ రోజు కూడా ఏ సబ్జెక్ట్ వస్తుందో ఏది వస్తుందో తెలుసుకుందాం అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది సార్ ప్రతిరోజు. మళ్ళీ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు స్కూల్లో లా చదవాలన్నా లా సబ్జెక్ట్ కావాలి, ఒకటి డాక్టర్ చదవాలన్నా సబ్జెక్ట్ కావాలి. అంటే ఏ సబ్జెక్టుకు ఆ క్వశ్చన్ ఆన్సర్ అది కావాలి కాబట్టి జనరల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ కావాలండి. వెస్టేజ్ జనరల్ నాలెడ్జ్ కావాలన్నదే పాయింట్ ఇక్కడ. సార్ వాళ్ళు మంచిది పెట్టారు సార్. నిజంగా మాలాంటి వాళ్ళకి అంతే చిన్నప్పుడు చదువుకున్నది కొంచెమే చదువుకున్నాం కదా అని ఏం చెప్పలేక ఇట్లా కొంచెం కొంచెం నేర్చుకొని ఇంకా ముందు ఏదైనా చెప్పడానికి కూడా బాగా అవకాశం ఉంది సార్. ఓకే మేడం, ఎక్సలెంట్. మరి మీ టీం బిల్డ్ కావాలంటే మీరు ఏం సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటున్నారు సార్? ముందు నేను జనరల్ నాలెడ్జ్ నేను ఏంటంటే నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను.
ఓకే, దీనికి అంత అవసరం లేదు మేడం. జస్ట్ నేను ఎందుకు అడిగినా అంటే టీమ్ బిల్డ్ కావాలంటే 7 స్టెప్స్ ఫాలో అయితే మీరు ఎక్సెల్ అయినట్టు. ఓకే, జస్ట్ క్యాజువల్గా అడిగా. థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. జింకల లింగస్వామి సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్విజ్ పోటీ చాలా ఎక్సలెంట్ సార్. సబ్జెక్టు అసలు తెలియని విషయాలు చాలా తెలిసింది సార్. వాస్తవానికి నాకు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనం వాళ్ళకు అవతల వ్యక్తి చెప్పడానికి నీకు ఈ ప్రోడక్ట్ నచ్చకపోతే ఇన్ని రోజులలో రిటర్న్ చేయాలని తెలియదు సార్. వాస్తవానికి చాలా విషయాలు ఇది కూడా తెలియదు నాకు. వాస్తవానికి నేను రెగ్యులర్గా మనకు జరిగేది కాబట్టి బలంగా చెప్పడానికి చాలా ఇదైతే నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం సార్. సూపర్ సార్. మీ టీం అంతటికి జూమ్ నచ్చుతుందా? చాలా మంది అటెండ్ అవుతుంటారు. అవును సార్, చాలా రోజు రెగ్యులర్ గా చాలా మంది నచ్చుతుంది సార్, నచ్చుతుంది. ఇంకా చాలా మంది ఒకరినొకరు వాళ్ళే తయారు చేస్తారు, చాలా వరకు వస్తుంది. ఇంకా ముందుకు పోవాలని మా టీమే 100 మంది మీ టార్గెట్. ఓకే సార్, సూపర్. ఎందుకంటే 1889 కదా. అవును సార్, అంతమంది మీరు జూమ్లో అటెండ్ కావాలి. అవును సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 055 శిరీష నరసింహ సార్, ఒక్కసారి అడ్మిట్ చేసుకోండి. మేము ఫస్ట్ వచ్చినాం కదా, మమ్మల్ని ఎందుకు వెంటనే ఇవ్వట్లేరు అనుకోవద్దు. కొంచెం అలర్ట్నెస్ ఎక్కువ అవుతానే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను. ఓకే మేడం, ఇచ్చిన చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మంచి నాలెడ్జ్ ఉంది సార్. ఇట్లా జూమ్లో ఇలా క్వశ్చన్లకు ఆన్సర్ అంటే మళ్ళీ స్కూల్లో వెళ్ళి ఒక టీచరు క్వశ్చన్ చేసినంతగా బాగుంది సార్. చాలా బాగా నేర్చుకున్నాం. ఇవి మనకు కొత్త ఐడీలు, మనకు కొంతమంది న్యూ జాయిన్ పర్సన్లు చెప్పినోడుక వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు జూమ్లో కూడా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, మంచిగా అర్థమైంది ప్రతిదీ సార్. చాలా బాగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు హైలైట్ పాయింట్ ఏమైనా చెప్పాలి సార్? హైలైట్ ఈరోజు జరిగిన హైలైట్ పాయింట్లో మీకు ఏమైనా గుర్తున్నది చెప్తారా? ఒక్కటి, ఇది నేను నేర్చుకున్నాను. ఓకే, పిఓఎస్ అంటే చాలా మందికి తెలిసింది కదా మేడం? ఎస్ సార్. ఎస్, థ్యాంక్ యూ. ఆ పాయింట్ హైలైట్ అయింది. సూపర్. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు అడ్మిట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్, మీ అందరికి ధన్యవాదాలు. అయితే సబ్జెక్టు నేను క్విజ్ అంటే ఫస్ట్ అమ్మో క్విజ్ ఏం చెప్తాము ఏంటి అని అనుకున్నాం, కానీ చాలా హైలైట్ గా బాగా చేశారు. దానికి తోడు మాకు తెలియని నాలెడ్జ్ అనేది మాకు చాలా బాగా తెలియని పాయింట్స్ బాగా చెప్పారు, బాగా తెలుసుకున్నాము. అంటే 30 ఇదే కొత్త ఐడి వేసినాక ఎన్ని రోజులు ఉంటది అనేది బాగా అర్థమైంది సార్. అయితే నాలెడ్జ్ అయితే బాగా మేము అనేది స్టడీ చేయగలిగాం సార్. మీరు ఇలాంటి మీటింగ్స్ ఇంకా చేయాలి అని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా చేస్తాము. ప్రతిరోజు ఇది నిత్యం జరిగే విషయమే కాబట్టి నో ప్రాబ్లం, కంపల్సరీ అందరికి నాలెడ్జ్ రావాలి. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ నవితారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇలాంటి సెషన్ పెట్టినందుకు. నేనైతే అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి క్విజ్ కూడా ఉంటుందా వెస్టీజ్ లో అనేసి. కానీ కొత్తగా నిజంగా పాయింట్ ఆఫ్ సేల్ అనేది హైలైట్ అయింది ఈ రోజు. నేను కూడా నేర్చుకున్నాను అది. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇలాంటి సెషన్స్ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం, సూపర్. థ్యాంక్ యూ. మీరు చాలా స్పీడ్ గా టైప్ చేస్తూ ఆన్సర్లు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మీ టీంను కూడా అట్లనే మీరు ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. చెప్పులే సార్, అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్, వాయిస్ క్లియరా? సూపర్ సార్, క్లియర్.
మాట్లాడండి. మళ్ళీ అనుమతి ఇచ్చిన చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఫోన్ వచ్చింది సార్, ఫోన్ వచ్చి కట్ అయింది. ఇప్పుడు వాయిస్ క్లియర్ గా సార్? క్లియర్ సార్. సూపర్ సార్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ అనేది టోటల్ గా 100%. సో బుడిగ వెంకన్న సార్ ఒక్కసారి మీరు అడ్మిట్ చేసుకోండి. నకరికల్ సార్కి ఫోన్ వచ్చినట్టుంది, ఆ తర్వాత మాట్లాడదాము. నెక్స్ట్ కాలర్ వెంకన్న సార్ అడ్మిట్ చేసుకోండి. సత్యం మెండే గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో, ఫస్ట్ ఒక్కరు మాట్లాడండి, ఆ తర్వాత బుడిగ వెంకన్న మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, ఓకే మాట్లాడండి సార్. క్విజ్ చాలా బాగుంది సార్. కొంచెం ఆ చేసిన క్వశ్చన్లు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి బాగుంది సార్. ఇంకా నాటుకొని పోవని డౌట్ సార్. అది అయితే ఇబ్బంది ఏం లేదండి. ఆ క్విజ్ అంటేనే వాస్తవానికి స్పీడ్ గా పరిగెత్తేది. అవును సార్. మనం సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తారో నుంచి వచ్చే క్వశ్చన్సే కాబట్టి నెక్స్ట్ సార్ మీకు అంటే ఇప్పుడు సార్ ఏదైతే తయారు చేసిండో అవి మనందరికి వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఫాలో కాలేకపోతుంది సార్. అవును సార్, అవును. సో ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ క్వశ్చన్స్ అయితే వేసిరో ఆ క్వశ్చన్స్ మళ్ళీ మనకు వస్తాయి. రిపీట్ అయితే ఒక్కసారి రిపీట్ అయితే కొంతమంది రాసుకోరు సార్. రాసుకునే కొంచెం స్పీడ్ రాసుకుంటే కరెక్ట్ కావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం సార్, మీకు వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏం లేదు, వస్తాయి. ఇంకా క్విజ్ అంటే తప్పదు, అట్లా జరుగుతుంటది కాబట్టి అలర్ట్నెస్ గా మైండ్ ఫిజికల్ గా రెండు ఎవరితో స్పీడ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే క్విజ్ లో తొందరగా ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాగుంది సార్, మంచిగా ఉంది. ఓకే సార్, మీ టీం అంతటిని కూడా మీరు ప్రమోట్ చేసుకోండి ఎవ్రీడే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ సత్యం సార్. 7 బ్రాండ్. అనుష పురుషోత్తం గారు. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ క్విజ్ ద్వారా ఎన్ని విషయాలు ఎన్నో మేము తెలుసుకుంటున్నాం, అన్ని తెలుసు అని కంపెనీ గురించి మొత్తం తెలుసు అని అనుకునే వాళ్ళకి ఎంత తెలుసు ఎంత తెలియదు అనేది క్విజ్ ద్వారా తెలుస్తుంది సార్. ఈ క్విజ్ పెట్టడం వల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంది సార్. ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈ క్విజ్ మీటింగ్ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇది రెండోసారి నేను వినడం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీకు నచ్చిన హైలైట్ పాయింట్ ఏమైనా చెప్తారా మేడం? హైలైట్ పాయింట్ గోల్డ్ అని వచ్చింది కదా సార్. ఒక అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సార్ మళ్ళీ ఒక్కసారి ఇస్తున్నా చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. సారీ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సూపర్ సార్. క్విజ్ లాస్ట్ వీక్ నేను లేకున్నా, బట్ ఈ రోజు చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది. ఈ క్విజ్ ప్రోగ్రామ్ మొత్తం 100% క్రెడిట్ మొత్తం మీదే. ఎందుకు ప్లానింగ్ మీరే చెప్పారు. అది ఎవరికి ఆలోచన మాకందరికి సార్ వాళ్ళు కూడా ఆలోచన రాలేదు. బట్ మీరు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాం, బట్ చాలా మంచి అట్రాక్షన్ ప్లస్ నాలెడ్జ్, అంతకు మించి అండర్స్టాండింగ్, అంతకు మించి అలర్ట్నెస్ పెరిగింది. ఏంటంటే ఇంకేదో ఏదో క్వశ్చన్ వస్తుంది, దానికి సమాధానం చెప్పాలి. ఏదో క్వశ్చన్ వస్తుంది,
దానికి సమాధానం చెప్పాలని ఒక మైండ్, మీ మైండ్ కి అందరూ పని పెట్టిరు ఇలా జూమ్ లో ప్రతి ఒక్కరు అలర్ట్ గా, అంటే ఇంత జూమ్